హ్మ్. ఇప్పుడు ఈ విషయంలో మీకు గమనిస్తే యాక్చువల్‌గా మౌంట్ బాటన్ ఉన్నంత కాలము ఎలాంటి చర్య తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. హ్మ్. సో, మౌంట్ బాటన్‌కి నెహ్రూ ప్రామిస్ చేశాడు. దీన్ని శాంతియుతంగా పరిష్కరిస్తామని. ద థాట్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ ఆన్ హిస్ వర్డ్ హాస్ వరీడ్ అండ్ అనాయిడ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్. హ్మ్. కానీ ఇక్కడ మున్షి నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. రజాకార్ల చర్యలు, కమ్యూనిస్టుల విద్రోహక చర్యలు ఎలా జరుగుతున్నాయి, రజాకార్ల హింస చెలరేగుతోంది. ఇవన్నీ రిపోర్ట్స్ వస్తున్నాయి. నెహ్రూ ఆ రిపోర్ట్స్‌ని పట్టించుకోలేదు. ఇవన్నీ అబద్ధాలనే ఒక ప్రచారము జరిగింది. ఇక్కడ ఎలాగంటే ఇలా జరిగిందనంగానే హైదరాబాదు రేడియోలో ఆ విషయం వచ్చేది కాదు. న్యూస్ పేపర్‌లో ఆ విషయం వచ్చేది కాదు. మున్షి అనవసరంగా హైదరాబాదు గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు అని ఒక ఆరోపణలు కూడా వచ్చాయి. నెహ్రూ వాటిని నమ్మాడు. సర్దార్ పటేల్ మాటల్ని, మున్షి మాటల్ని నమ్మలేదన్నమాట. సో, ఆ సమయంలో నెహ్రూ మాటలు వినకుండా సర్దార్ పటేల్ ఈ చర్య తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు తనకి సమర్థనగా రమ్మని రాజాజీని అడిగాడు. రాజాజీని అడిగితే రాజాజీ నెహ్రూనే మద్దతిచ్చాడు. అప్పుడు ఆపరేషన్ పోలో స్టార్ట్ చేస్తూ 13 సెప్టెంబర్ 1948 రోజు రాజాజీ తోటి సర్దార్ పటేల్ ఇలా అన్నాడు. I don't want future generations to curse me that these people, when they got an opportunity, did not do it and kept this ulcer in the heart of India. అంటే ఇప్పుడు మనకు ఒక అవకాశం ఉంది. ఈ సమయం దాటిపోయిందంటే ఇంకా హైదరాబాదు సమస్య పరిష్కారం కాదు. పరిష్కరించే అవకాశం ఉండి కూడా ఆ అవకాశం తీసుకోలేదని భవిష్యత్ తరాలు మనల్ని విమర్శిస్తాయి, దూషిస్తాయి. ఎందుకంటే భారతదేశ గర్భంలో ఈ అల్సర్, ఈ వ్రణాన్ని వదిలిపెట్టాము. దాన్ని సర్జరీతో తీసివేసే అవకాశం ఉండి కూడా మనం తీసుకోలేదని భవిష్యత్ తరాలు ఇప్పుడు ఎలాగైతే కాశ్మీర్ వల్ల నష్టపోతూ మనం ఎలా కాశ్మీరు నిర్ణయాల్ని విమర్శిస్తున్నామో అలాగా మనల్ని భవిష్యత్ తరాలు విమర్శిస్తాయి.